హై వ్యూవర్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి డబ్బులు ఆనరోరియం కానీ కుకింగ్ కాస్ట్ కానీ పేమెంట్ చేసేటటువంటి నూతన విధానంలో ఏ విధంగా పేమెంట్ చేయాలి అనేది ఒకసారి చూడండి. మొట్టమొదటగా మీకు ఇవ్వబడినటువంటి ఆపరేటర్ లాగిన్ ద్వారా లాగిన్ కండి. ఇక్కడ నేను ఒక మండలానికి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంట్రీ చేస్తున్నాను. ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఆపరేటర్ లాగిన్ ఓపెన్ చేశాను. ఈ విధంగా ఇది దిలావర్పూర్ మండలానికి సంబంధించింది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, పేమెంట్ ఇనిషియేటర్ 2 స్టెప్పులు ఉంటాయి. ఆపరేటర్ లాగిన్లో 2 స్టెప్పులు ఉంటాయి. మొట్టమొదటి స్టెప్పు మాస్టర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మాస్టర్స్లో ఫస్ట్ ఆప్షన్ అండి బల్క్ కస్టమైజేషన్. ఈ బల్క్ కస్టమైజేషన్లో సెకండ్ ఆప్షన్ మేనేజ్. మాస్టర్స్లో బల్క్ కస్టమైజేషన్, దాంట్లో మేనేజ్ ఈ ఆప్షన్కు వెళ్ళాలి. ఈ విధమైనటువంటి విండో మీకు కనబడుతుంది. దీంట్లో ఇక్కడ చూడండి, స్కీమ్ నేమ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. TL29 TL మిడ్ డే మీల్స్ మన స్కీమ్. ఈ స్కీమ్ నేమ్ అనేది బై డిఫాల్ట్గా దాంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, కస్టమైజ్డ్ నేమ్ అంటే ఇప్పుడు పేమెంట్ మీరు ఏం చేస్తున్నారు, దేనికి ఏ కాంపోనెంట్కు సంబంధించిన పేమెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ CCH ఆనరోరియం డాష్ SC కాంపోనెంట్ @ March 2022 అని ఇచ్చేసాను. దాని కింద కాంపోనెంట్ వైజ్ అనేది సెలెక్ట్ చేయండి. దాని కింద ట్రాన్సాక్షన్ టైప్ అని ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ టైప్లో కాంపోనెంట్ వైజ్, బల్క్, డిఫాల్ట్ కాంపోనెంట్ ఇవన్నీ కనబడుతున్నాయి. మిగతా వీటి జోలికి పోకుండా కేవలం కాంపోనెంట్ వైజ్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కాంపోనెంట్ వైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పేమెంట్ దేనికి చేస్తున్నాము, CCH ఆనరోరియం SCకి సంబంధించినటువంటి కాంపోనెంట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. చూడండి, కుక్కమ్ హెల్పర్ అని ఉంది. కుక్కమ్ హెల్పర్లో ఇగో ఫస్ట్ ఇది జనరల్, సెకండ్ది SC అని కనబడుతుంది. ఈ SC అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. కాంపోనెంట్ సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇటు రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ మాడ్యూల్ ఎక్స్పెండిచర్ బై డిఫాల్ట్ సెలెక్షన్ ఉంది. అది తర్వాత సెల్ఫ్ ఓకే. తర్వాత బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. మీ MEO గారి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద వెండార్స్ అనేవి కనబడుతుంది. దీంట్లో వెండార్స్ ఒకటి, బెనిఫిషియరీ 2 కనబడుతున్నాయి. బెనిఫిషియరీ జోలికి పోకుండా వెండార్స్ సెలెక్ట్ చేయండి. వెండార్స్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఇంతకుముందు అయితే బల్క్ ఎడిషన్ చేశారు కదా, బై ఎక్సెల్తోని బల్క్ ఎడిషన్ చేశారు కదా వెండార్స్ అందరినీ, వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు ఈ SC కాంపోనెంట్ ద్వారా, CCH SC కాంపోనెంట్ ద్వారా ఏ వెండార్లకు మీరు డబ్బులు ఇవ్వాలో ఆ వెండార్లను దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కరిది చూడండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నలుగురికి ఈ CCH SC కాంపోనెంట్ ద్వారా నేను నలుగురు వెండర్స్కి మాత్రమే డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ నలుగురు వెండర్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను చూడండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు డిఫాల్ట్ అమౌంట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఈ డిఫాల్ట్ అమౌంట్ ఏంటి అంటే ఈ నలుగురు వెండర్స్కి కలిపి ఈ కాంపోనెంట్ ద్వారా ఎంతమందికి అయితే మీరు డబ్బులు చెల్లించాలో వాళ్ళందరికీ కలిపి టోటల్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను. ఈ నలుగురికి కలిపి ఇక్కడ టోటల్ అమౌంట్, ఈ బిల్ ద్వారా మనం టోటల్ అమౌంట్ ఏది చేస్తున్నామో అది ఇక్కడ నేను ఎంట్రీ చేశాను. ఇప్పుడు పేమెంట్ మోడ్ అని ఉందండి కింద చూడండి. పేమెంట్ మోడ్లో ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైజ్, ఈ పేమెంట్ యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్ అని 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మన మిడ్ డే మీల్స్కు డిజిటల్ సిగ్నేచర్ మనకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అందరూ కూడా బై డిఫాల్ట్గా ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైజ్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్, క్యాన్సల్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సేవ్ చేయండి. రైట్, సేవ్ చేయగానే మీరు ఇప్పుడు ఇందాక మనం ఏదైతే చేశామో అది ఇక్కడ కనబడుతుంది చూడండి. CCH ఆనరోరియం SC కాంపోనెంట్ March 2022 అనేది ఇందాక మనం ఏదైతే సేవ్ చేశామో అది కనబడుతుంది. ఇది దాని ద్వారా మనం ఎంట్రీ ఎంత పేమెంట్ చేయాలో మనం ఎంట్రీ చేసినటువంటి అమౌంట్
ఇప్పుడు మొదటి దశ అయిపోయింది ఆపరేటర్ లాగిన్ ద్వారా. ఇప్పుడు ఆపరేటర్ లాగిన్ ద్వారా రెండవ స్టెప్, ఫస్ట్ స్టెప్ మాస్టర్స్లో బల్క్ ఎడిషన్ దాంట్లో మేనేజ్లోకి చేశాము. ఇప్పుడు సెకండ్ మనము ఎక్స్పెండిచర్ దాంట్లోనే ఆపరేటర్లు అదే ఆపరేటర్ లాగిన్లో ఎక్స్పెండిచర్ ట్యాబు, ఎక్స్పెండిచర్ ట్యాబ్లో యాడ్ న్యూ ఫస్ట్ ఆప్షన్ యాడ్ న్యూ సెలెక్ట్ చేయండి. ఈ యాడ్ న్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏం చేయనవసరం లేదు. ఇక్కడ రైట్ సైడ్ కస్టమైజేషన్ నేమ్ అని కనబడుతుంది. ఈ కస్టమైజేషన్ నేమ్స్లో ఇప్పుడు మీరు యాడ్ చేసినటువంటి ఏదైతే యాడ్ చేశారో అది ఇక్కడ కనబడతా చూడండి. ఇందాక మనం చేసింది ఏంది, సిసిహెచ్ ఆనరోరియం ఎస్సీ కాంపోనెంట్ 8 మార్చ్ 2022 అనేది చేశాం కదా. కస్టమైజ్ నేమ్ అక్కడ ఎంట్రీ చేశాం కదా, అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సిసిహెచ్ ఆనరోరియం ఎస్సీ కాంపోనెంట్ ఇదే కదా మనం చేసింది ఇందాక. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది చూడండి. దాంట్లో లెటర్ ఆర్ ఆఫీస్ ఆర్డర్ నంబర్ అంటే మీరు మధ్యాహ్న భోజనం బిల్ చేసేటప్పుడు ఎంఈఓ గారి ప్రొసీడింగ్ తీస్తారు కదా, ఆ ప్రొసీడింగ్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఆ ప్రొసీడింగ్ నెంబరు ఇప్పుడు మీకు 9 కాంపోనెంట్లు ఉన్నాయి కదా, 9 కాంపోనెంట్లకు -1, -2, -9 వరకు ప్రొసీడింగ్ నెంబర్లు వేసుకోండి. సేమ్ ప్రొసీడింగ్ నెంబర్ సెకండ్ కాంపోనెంట్కి బిల్ చేసేటప్పుడు తీసుకోదు. అట్లా -2, -9 వరకు ప్రొసీడింగ్ నెంబర్ తీసుకోండి. దట్ మీన్స్ డిఫరెంట్ ప్రొసీడింగ్ ఫర్ ఈచ్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రొసీడింగ్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ నేను చేస్తున్నాను ప్రొసీడింగ్ నెంబరు. ఓకే, ఇక్కడ నేను లెటర్ నెంబర్ ఎంట్రీ చేశాను. లెటర్ నెంబర్ మీన్స్ ప్రొసీడింగ్ నెంబర్. ఆ తర్వాత మీకు ప్రొసీడింగ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ ఆర్డర్ లెటర్ అటాచ్మెంట్ అనేది ప్రొసీడింగ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 4 MB లోపల సైజు ఉండాలి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ కనబడతలేదు. ఓకే, అది అప్లోడ్ చేసిన తర్వాత లెటర్ ఆర్డర్ డేటు, ఈరోజు మీరు ఏ రోజైతే ఈ పేమెంట్ చేస్తున్నారో ఆ రోజు డేటు. ఆ తర్వాత దాని కింద యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్, అది కూడా ఈ రోజు డేటే. మీరు పేమెంట్ ఏ రోజు చేస్తున్నారో ప్రాసెస్ ఆ రోజు డేటు. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ అమౌంట్, ఎక్స్పెండిచర్ అంటే ఇది ఇందాక మనం ఎంట్రీ చేసాం కదా, టోటల్ ఈ సిసిహెచ్ ఎస్సీ కాంపోనెంట్ ద్వారా ఎంతమందికి అయితే డబ్బులు ఇస్తున్నామో దాని ఆ టోటల్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత దాని కింద నెరేషన్ మీన్స్ ఈ డబ్బులు దేనికి సంబంధించినవి అనేది మరొకసారి ఇందాక కస్టమైజ్ నేమ్లో రాశాం కదా, అదే డీటెయిల్గా రాయండి. ఇక్కడ చూడండి, సిసిహెచ్ ఆనరోరియం ఎస్సీ మార్చ్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2022. ఇది నెరేషన్ ఈ విధంగా నేను రాశాను. తర్వాత ఓచర్ నంబర్ ఏం అవసరం లేదండి. దాని కింద సెట్ డిఫాల్ట్ కాంపోనెంట్ అనేది ఒక కనబడుతుంది. అక్కడ ఒక కాంపోనెంట్ కనబడుతుంది, హెడ్ ఆఫ్ అకౌంట్ కనబడుతుంది. ఇది ఎస్సీకి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ ఏనా కాదా అనేది మీకు మేము ప్రొసీడింగ్లో ఇచ్చినటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వెరిఫై చేసుకోండి. 223602789215 310-312 అంటే 310-312 అంటే సిసిహెచ్, అందులో 789 అంటే ఎస్సీ. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని చెక్ చేసిన తర్వాత కింద చూడండి, సెలెక్ట్ ఎక్స్పెన్స్ టైప్. దీనిలో రెవెన్యూ, క్యాపిటల్ అని 2 కనబడుతున్నాయి. అందరూ కూడా తప్పనిసరిగా రెవెన్యూ మాత్రమే సెలెక్ట్ చేయాలి, క్యాపిటల్ జోలికి వెళ్ళొద్దు. రెవెన్యూ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇందాక మనం ఒక 4 వెండర్స్ను నేను అక్కడ యాడ్ చేశాను కదా, వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్కరిది ఇక్కడ పేరు ముందు చెక్ బాక్స్ ఉంది. ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇంకొక పెద్ద బాక్స్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ వెండర్కి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. నేను ఒక్కొక్క వెండర్కి ఇది నేను సిసిహెచ్ ఆనరోరియం పేమెంట్ చేస్తున్నాను కాబట్టి 1000 రూపాయలు. మీరు కుకింగ్ కాస్ట్ ఎంట్రీ చేసేటప్పుడు వేరే అవుతుంది అమౌంట్, ఒక్కొక్కరికి అమౌంట్ వేరీ అవుతుంది, డిఫరెంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను సిసిహెచ్ ఆనరోరియం 3000 ఇంకా ఇంప్లిమెంట్ కాలేదండి, అందరు గమనించాలి. ఈ నెలకు మార్చి నెలకు సంబంధించి 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ ఇంకా జీవో రాలేదు, అమల్లోకి రాలేదు. మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది కావచ్చు. ఇప్పుడు 1000 రూపాయలు మాత్రమే చెల్లించాలి, అందరూ గమనించాలి. ఇక నెక్స్ట్ ఒక వెండార్ అయింది. సెకండ్ వెండార్ అమౌంటు, థర్డ్ వెండార్ అమౌంటు,
ఫోర్త్ వెండార్ అమౌంట్ ఈ విధంగా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వాళ్ళ పేరు ముందు ఉన్నటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసి ఓపెన్ అయినటువంటి డైలాగ్ బాక్స్లో కాంపోనెంట్ ఇందాక మీరు సెలెక్ట్ చేసినటువంటి కాంపోనెంట్ ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అమౌంట్ మాత్రము ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ చెల్లించాలనో వాళ్ళ పేరు పక్కన ఈ అమౌంట్ ఎంట్రీ చేసేసి కింద సబ్మిట్ అనండి. సబ్మిట్ అనే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పైన సబ్మిట్ అనే ముందు చెక్ చేసుకోండి. ఇక్కడ పైన ఇక్కడ నెట్ అమౌంట్ అనేది కనబడుతుంది. ఈ నెట్ అమౌంట్ ఇందాక మనం ఎంట్రీ చేసినటువంటి టోటల్ అమౌంట్కు టాలీ కావాలి. నేను అది చూడకుండానే సబ్మిట్ చేశాను. ఇది సబ్మిట్ చేసే ముందు ఇక్కడ నెట్ అమౌంట్ అనేది ఇక్కడ నా ఫింగర్ ఉన్న దగ్గర ఇక్కడ కనబడుతుంది నెట్ అమౌంట్ అనేది. ఆ నెట్ అమౌంట్ ఇందాక మనం ఎంట్రీ చేసినటువంటి టోటల్ అమౌంట్కు టాలీ కావాలి. అది అయినప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ విత్ ఓచర్ నెంబర్. ఈ ఓచర్ నెంబరు దీన్ని ఒక పక్కన ఒక పేపర్ పైన రాసుకోండి. ఆ తర్వాత ఓకే. నెట్ అమౌంట్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది చూసి ఆ టోటల్ అమౌంట్కు టాలీ అయిన తర్వాత మాత్రమే సబ్మిట్ అనేది చేయాలి. ఇప్పుడు సబ్మిట్ చేశాము. ఇక్కడ ఓచర్ నెంబర్ వచ్చింది, రాసుకున్నాను, ఓకే అన్నాను. ఇప్పుడు కింద చూడండి, ఫండ్ ఎక్స్పెండిచర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ పే డీటెయిల్స్, ఎస్ అనండి. ఎస్. ఇప్పుడు ఈ 4 వెండర్స్కి ఎవరికైతే మనం ఎంతెంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నామో ఇందాక ఎంట్రీ చేసినా ఇక్కడ వస్తున్నాయి. ఇది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇదే 4 పర్టికులర్స్ ఉంటాయి. దీంట్లో ఇటు పక్కన నెరేషన్ ఫర్ పాస్బుక్ అని ఉందండి. అంటే వాళ్ళ పాస్బుక్లో ఈ డబ్బులు దేనికి సంబంధించిన డబ్బులో వాళ్ళ పాస్బుక్లో ప్రింట్ తీసుకున్నప్పుడు దాంట్లో కనబడతాయి. వాళ్ళకి ఏమని కనబడాలి? సిసిహెచ్ ఆనరోరియం ఎస్సి కాంపోనెంట్ @ March 2022. ఇక్కడ లిమిటెడ్ లెటర్స్ ఉంటాయి. కాంపోనెంట్ అనేది ఫుల్గా పట్టట్లేదు కాబట్టి నేను ఓన్లీ COM అని తీసుకుంటున్నాను. సిసిహెచ్ ఆనరోరియం సరిపోతుంది. 2022 ఇదే నెరేషను ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రీ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇదే నెరేషన్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మరొకసారి ఈ పేమెంట్స్ అన్నీ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఈ పేమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనండి. ఈ పేమెంట్ అన్నీ మీరు సాటిస్ఫై అయిన తర్వాత కన్ఫర్మ్ అనండి. ఓకే. పేయీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇందులో ఒక వెండార్ వైజ్గా ఒక్కొక్క వెండార్ వైజ్గా వాళ్ళ అకౌంట్ నెంబర్లు కూడా మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి. మరొకసారి మీరు పేమెంట్ ఫర్ అప్రూవల్, సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని కొట్టే ముందు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా మరొకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనండి. రైట్. సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనగానే ఇక్కడ చూడండి, పైన మీకు రికార్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది. ఇప్పుడు మీ ఆపరేటర్ లాగిన్లో పేమెంట్ ఇనిషియేషన్ అనేది ఫస్ట్ లెవెల్ ఇనిషియేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీ ఎంఈఓ గారి దగ్గర అప్రూవర్ లాగిన్కు సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి. ఎంఈఓ గారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా అప్రూవర్ లాగిన్ ఓపెన్ చేసి అక్కడ ఎక్స్పెండిచర్ ట్యాబ్లో అప్రూవ్ అని కనబడుతుంది. అప్రూవ్ ట్యాబ్ ఓపెన్ చేయగానే మీరు ఏదైతే ఇనిషియేట్ చేసిన ఇది ఉందో అక్కడ కనబడుతుంది. అప్పుడు ఎంఈఓ గారు దాన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయగానే ఇమీడియట్గా కింద ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ అనే ఆప్షన్ బాక్స్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ప్రింట్ పేమెంట్స్ ఒక చలానా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని PDFలో ప్రింట్ తీసుకోండి.
మీ సిస్టంలో సేవ్ చేసుకొని పీడిఎఫ్లో ప్రింట్ తీసుకొని 2 కాపీలు ప్రింట్ తీసుకోండి. 2 ఎంఈఓ గారు సంతకం చేసి ఒక కాపీ మీ ఆఫీస్ కాపీ ఉంచుకోండి. ఒక కాపీ కెనరా బ్యాంక్ నిర్మల్కు పంపిస్తే వారు వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేయగానే మీరు ఇనిషియేట్ చేసినటువంటి వెండర్స్కి అందరికీ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లలో చేరుతాయి. ఈ విధంగా ఇప్పుడు మీకు ఈ మోడల్ డెమోలో కేవలము ఓన్లీ ఒకే కాంపోనెంట్కు సంబంధించినటువంటి సిసిహెచ్ ఎస్సీకి సంబంధించిన కాంపోనెంట్ మాత్రమే మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు ప్రతి మండలానికి 9 కాంపోనెంట్లలో డబ్బులు వచ్చినాయి. ప్రైమరీ స్కూల్లో 3, జనరల్ ఎస్సీ ఎస్టీ యూపీఎస్లో 3, సిసిహెచ్లో 3, 9. ఇప్పుడు నేను ఏదైతే ఒకటి చేసినామో అట్లా 9 చేయాలి మీరు 1 by 1. 9 కాంపోనెంట్లలో బిల్ చేసిన తర్వాత ఈ 9 ప్రింట్ అడ్వైజులు ఎంఈఓ గారి సంతకం తీసుకొని మీరు కెనరా బ్యాంక్ నిర్మల్లో 31వ తారీఖు సాయంత్రం లోపల సబ్మిషన్ చేయాలి. ఆల్రెడీ కెనరా బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీ పేమెంట్ అడ్వైజ్ ఆ రోజు సాయంత్రం వరకు కూడా 6 o'clock వరకు కూడా వాళ్ళకి అందజేసినా కూడా వాళ్ళు అప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ 1వ తారీఖు దాకా మీరు తీసుకెళ్ళిరా అమౌంట్ మీ ఎంఈఓ గారి అకౌంట్లో ఉన్నాయా, మా డిఓ అకౌంట్లో ఉన్నాయా, ఆల్ అమౌంట్స్ విల్ బి రివర్టెడ్. అన్నీ కూడా జీరో అయిపోతాయి. ఆల్రెడీ పోయిన నెలలో మార్చి నెలలో మాకు డిఓకి బడ్జెట్ వచ్చింది. మేము పేమెంట్ చేయడంలో ఇవాళ అకౌంట్లన్నీ సిద్ధం కాలేదు కాబట్టి అవి సిద్ధం చేసే లోపే 1వ తారీఖు వచ్చింది. అమౌంట్లన్నీ సున్నా అయిపోయింది. ఇప్పుడు ఈ నెల కూడా మీకు ఇచ్చిన బడ్జెట్ మీరు పేమెంట్ చేయకపోతే ఇప్పుడు కూడా సున్నా అవుతుంది. కాబట్టి 2 రోజులు గడువు ఉంది. 29, 30. రేపు 29వ తేదీ నాడు అందరూ కూడా 100% పేమెంట్ కంప్లీట్ చేయండి. ఎల్లుండి 31 నాడు ఎంఈఓ గారే అప్రూవ్ చేస్తారు. మార్నింగ్ ప్రింట్ పేమెంట్ తీసుకొని వెంటనే కెనరా బ్యాంకుకు పంపించేసి 31 కాదు, ఈ నెల 30 కాబట్టి అక్టోబర్ 30 లోపు సాయంత్రం లోపల టోటల్ కంప్లీట్ చేసేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.